ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల కలిగే నష్టాల గురించి అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తున్న ఆఫీసర్స్ కి మరియు ఇతరులకి నా హృదయపూర్వక అభినందనలు. ఎందుకు ఏమైందిరా? పాలసీస్ లో ఉన్న ఇష్యూల కారణంగా మరియు ఇతర కారణాల వల్ల ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి నార్మల్ గానే చాలామణి అవుతున్నాయి. కరెక్ట్ గా చెప్పావు. ఏది ఏమైనా సరే ఈ సందర్భంగా మేము చెప్పాలనుకుంటుంది ఏంటంటే మా ఆడియన్స్ గానీ వ్యూవర్స్ గానీ నష్టం కలిగించేది ఏ మాత్రం మేము చేయబోం. ఈ భయం నాకు కావాలి. మెయింటైన్ దిస్. ఈ బెట్టింగ్ కి సంబంధించింది ఏదైనా సరే రాబోయే రోజుల్లో కూడా ఎంకరేజ్ గానీ ప్రమోట్ గానీ అస్సలు చేయబోం. సూపర్ 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 సూపర్. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. రాబోయే రోజుల్లో కూడా ఎంకరేజ్ గానీ ప్రమోట్ గానీ అస్సలు చేయబోం. చాలరా, ఈ మాట నువ్వెప్పుడు అంటావని ఎదురు చూస్తున్నా. అలానే మనందరం కలిపి దీని రూట్ కాజ్ ఏంటో కనుక్కొని దాన్ని నిర్మూలించే విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. లాస్ట్ 1 year నుంచి నానా కష్టాలు ఇవాళ ఫలించినాయి. ఎంత పెద్ద ప్రాబ్లం రా. ఇంకెవడైనా అయ్యి ఉంటే బెదిరి చచ్చి ఉండేవాడు. అలా రన్నింగ్ చేస్తూ ప్రాబ్లం సాల్వ్ చేసావురా. ఇది చాలా మంచి డెసిషన్ హర్ష సాయి బ్రదర్. అండ్ ఇంకొకటి, ఇప్పటికెళ్ళి నిన్నెవడన్నా ట్రోల్ చేసిన డెఫినెట్ గా నీతోనుంటా. ఎవడన్నా చేస్తాను బొక్కలు ఇరగొట్టడానికి నేను కూడా ఫుల్ ట్రై చేస్తా. నీ ఎట్లయితే గట్ల గుండు గుత్తగా లేక చంపా.